నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ ను అడ్డుకోవడం సరైంది కాదన్న చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రచారం చేయొచ్చిన సీఎం. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్న చంద్రబాబు. పాత వివాదాలను మళ్లీ తెరపైకి తేవద్దని వ్యాఖ్య. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు. దోపిడీలు చేసిన వారి నీతులు చెప్తున్నారని ఆగ్రహం. పేర్ని నానిపై ఘాటు వ్యాఖ్యలు. వైసీపీ నాయకుల మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శ. తెలంగాణ కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని చామల స్పష్టం. సోనియా నిర్ణయంతోనే తెలంగాణ సాకారమైందని వ్యాఖ్య. తెలంగాణపై బీజేపీ నేత వ్యాఖ్యలకు కౌంటర్. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దోచుకున్నారని విమర్శ. ప్రభుత్వ నియామకాలపై జగన్ తీవ్ర ఆరోపణలు. నిబంధనలు మార్చి పోస్టులు కట్టబెట్టారన్న విమర్శ. బాధిత అభ్యర్థులకు న్యాయ సహాయం అందిస్తామని హామీ. అవసరమైతే సీబీఐ విచారణ కోరుతామని స్పష్టం. తెలంగాణలో స్థానికులకే జనసేన టికెట్లని పవన్. దేశంలో ఎక్కడైనా జీవించడం ప్రతి భారతీయ హక్కు. ప్రాంతీయ విద్వేషాలకు తావివ్వొద్దని సూచన. తెలంగాణ రాజకీయాలపై అధినేత వ్యాఖ్యలు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కుందని స్పష్టం చేశారు. గతంలో తాను కూడా తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో పోటీ పడాలని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు. ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించి రైతాంగానికి అండగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హమాలీల కొరత, గోదాముల సమస్యలు, అకాల వర్షాలు వంటి అనేక సవాళ్లు ఎదురైనా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తామన్నారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు పంట మార్పిడి విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ క్రాప్ డైవర్సిఫికేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అదే కాకుండా కేంద్రం వేర్ హౌసింగ్ ద్వారా గోడౌన్స్ యొక్క పరిమాణం పెంచకుండా, సంఖ్య పెంచకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీదనే భారం మాపటం వలన మనకున్నటువంటి వేర్ హౌసింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, మన గోడౌన్ సప్లై సరిపోక పాత ధాన్యం, పాత మొక్కజొన్నలే ఇంకా గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త పంటను మళ్ళీ పెట్టుకోవాలనంటే మనం పక్క రాష్ట్రాల్లో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే 2-3 రోజులు ఆలస్యమైనా వీటన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూనే, కేంద్రం డీజిల్ ఇవ్వకపోయినా, లేదు ఎన్నికల వల్ల హమాలీలు రాకపోయినా, అనేక సమస్యలు ఎదురొడ్డి అకాల వర్షాలు కురిసినప్పటికీ కూడా తడిసిన ధాన్యంతో పాటు అన్ని పంటల్ని కొనుగోలు చేసి ఈసారి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోగలిగాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితుల్ని మీరు బేరీ చేసుకొని పంట మార్పిడి విధానానికి ముందే ఆలోచన చేయాలి. మనకి బోర్లో నీళ్లు పడంగానే వరేస్తున్నాం, కానీ ఆ పంట ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా మాదిరిగానే అన్ని జిల్లాలను కూడా హార్టికల్చర్కి వెళ్ళమని చెప్తున్నాం, కూరగాయలకు వెళ్ళమని చెప్తున్నాం. మనకి డిమాండ్ ఉన్న పంటలు, ఇంపోర్ట్ చేసుకునే పంటల్ని మనం ప్రమోట్ చేయాలని. ఇప్పుడు పప్పు ధాన్యాలు మనకి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలని ఎంటర్టైన్ చేయాలని. అదేవిధంగా నూనె గింజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి ఇన్సెంటివ్ అన్న ఇచ్చే అవకాశం చూసి ఆలోచించి ఆ రైతులను ప్రోత్సహించాలని. కూరగాయలు కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి ఏరియాను కూడా గణనీయంగా పెంచాలని. ఈ రకంగా మాజీ మంత్రి కొడాలి నాని సహా వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో దోపిడీలు చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నట్లు మాట్లాడుతున్నారన్నారు. బియ్యం దొంగలు, భూ కబ్జాదారులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన వారే ఇప్పుడు ప్రజల ముందు మంచివారిగా నటిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నాయకుల మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పేరి నాని వంటి రాజకీయ నాయకుడు జిల్లాలోనే లేడని, పదవుల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తారని ఆరోపించారు. బియ్యం దొంగ ఒక పక్క, వీళ్ళందరూ కలిసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి భాష విధానం ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. నేను ఇదే సందర్భంలో పేరు నాని గారిని నేను అడుగుతా ఉన్నా, నీలాంటి నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు పుట్టల, బహుశా పుట్టబోడేమో. అంత నీచమైనటువంటి సంస్కృతి, పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారదే కక్కుర్తి మనిషి. ఆనాడు మచిలీపట్నం పోర్టు గురించి మేము పోరాటం చేస్తామంటే ఆ రోజున పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి మమ్మల్ని అవమానపరిచి మా మీద దాడులు చేయించి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి విప్పు కోసం తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి మచిలీపట్నం మీద వస్తే అదే కోనేటి సెంటర్కి వెళ్ళి మరి అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి రెండో రోజు విప్పు కోసం చేసినటువంటి కార్యక్రమం ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా? పోటు తీసుకురాకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరి ఏం చేశావు? సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీవ్రంగా స్పందించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వెనుక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని సూచించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మళ్ళా గందరగోళం సృష్టించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం వస్తట్టు మళ్ళీ సెంటిమెంటరీని లేపి రాజకీయం చేయాలని ఆలోచన ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు బాగా చైతన్య పరులు, బాగా అవగాహన ఉన్న పరులు. గత 10 సంవత్సరాలు ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 2.5 సంవత్సరాలు గమనించారు. కాబట్టి ఏమి కాదు, ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు ప్రజలందరూ. ఇప్పుడు చూసి 2023 ఎలక్షన్ నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే ఆశీర్వాదిస్తారు. కాబట్టి రానున్న రోజులు అదే జరుగుతుంది. ఈ చిల్లర మల్లర రాజకీయం చేస్తారు కాబట్టి ఎంత రాజకీయం చేసినా మన తెలంగాణ ప్రజలు ఎంత ధైర్యవంతులు, పోరాటానికి దేనికైనా సిద్ధంగా ఉంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకున్నాక ఈ పవన్ కళ్యాణ్ గానీ మిగతా వాళ్ళు ఎంత అని అవన్నీ మాటలు చెప్పి కన్ఫ్యూజన్ చేసి విత్ ఇన్ పార్టీలో కావచ్చు ప్రజలను కన్విన్స్ చేయాలని వాళ్ళ ఆలోచన. అలాంటి ఆలోచనకి ఏమి తావులేదు. అంత బ్రహ్మాండంగా పార్టీ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం బాగుంది, మంచిగానే నడుస్తుంది. ప్రజలు ఆశించిన విధంగా ఇప్పుడు నిజమైన తెలంగాణ కోరుకున్నట్టు ఉన్నదని అది కూడా ప్రతి నోట మీరు వింటారు. 10 సంవత్సరాలు ఏమైనా జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది కానీ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ మేలు జరగలే. ఈ రోజు మీరు చూసినట్టయితే ఏ ఒక్క పథకమైనా మహిళల పేరు మీద పెట్టి మహిళలను గౌరవించడం, మహిళలు ఇంటికే పరిమితం కాదు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చేయాలి. దాని ద్వారా వారు ఆర్థికంగా ఎదిగితే వారితో పాటు రాష్ట్రాన్ని నడిపించే శక్తి, సామర్థ్యం మహిళలకు ఉందని భావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు బిజినెస్లు చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్సులు కడతారు. వాళ్ళ ట్యాక్సులతోటి వ్యాపారం నడిచే పరిస్థితికి రాష్ట్రం ఏర్పడాలి. ఏవైతే ప్రభుత్వ నియామకాల ప్రక్రియపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి అర్హత పరీక్షలు నిర్వహించకుండా నిబంధనలు పక్కన పెట్టి కొందరికి పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రత్యేకంగా కొందరికి మేలు చేసేందుకు జీవోలను మార్చారని, అవసరం తీరిన తర్వాత మళ్లీ వాటిని సవరించారన్నారు.
అర్హత ఉన్నప్పటికీ అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిపిస్తామన్నారు. చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మీరంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో ఒక జీవో ఇచ్చినారు, వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఎవరికి మేలు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు, మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాము. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను. డోంట్ వరీ, we'll demand for an inquiry తల్లి, we'll demand for CBI inquiry in fact in this. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళ అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్, వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను పార్టీ టైం రాజకీయ నాయకుడిగా అభివర్ణించిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో సినిమా డైలాగులు చెప్పడం వేరు, తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం వేరన్నారు. పచ్చని తెలంగాణలో అశాంతి సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. రాజకీయంగా కనుమరుగవుతున్న బీఆర్ఎస్ బీజేపీలను మళ్లీ నిలబెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, నువ్వు నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని నిర్మించుకో. ఆ రాష్ట్ర ప్రజలు నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసిండ్రు, ఆ రాష్ట్ర ప్రజలకు నువ్వు సేవ చేసి సర్వీస్ చేయి. కానీ నువ్వు అక్కడనే పార్ట్ టైం పొలిటికల్ లీడరు, ఫుల్ టైం పొలిటికల్ లీడర్ కాదు, పార్ట్ టైం పొలిటికల్ లీడర్. కానీ అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొడితే అక్కడ నడుస్తాయి. కానీ తెలంగాణకు వచ్చేసి ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలా రెచ్చగొట్టి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ మనోభావాల్ని ఎవరు దెబ్బతీసినా, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరు ఆటంకం కలిగించినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాన్ని ఎవరు ఆటంకపరిచే కిచ్చపరిచేటువంటి ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం సస్యమరా ఊరుకోదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఇక్కడ చచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ని, ఇక్కడ చచ్చిపోయి లేవలేనటువంటి బీజేపీని లేపడం కోసం తెర వెనకాల వారికి పావులాగా నువ్వు ఉపయోగపడుతున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమను, ఈ ప్రాంత ప్రజల మీద నీకు అభిమానమో, ఈ ప్రాంతం మీద నీకేదో దేశమంతా ప్రేమను అభిమానము లేదు అనేటువంటి చాలా స్పష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్కి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, అసలు నీకు నీ రాజకీయ జీవితానికి ఒక స్పష్టత లేదు. చెగువేరా అన్నావు, భగత్ సింగ్ అన్నావు, ఆ తర్వాత చెగువేరాను భగత్ సింగ్ పక్కకు పెట్టినావు, బీజేపీ అంటున్నావు, ఇలా సనాతన ధర్మం అంటున్నావు. అంటే నీకు ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేని, స్పష్టత లేని, అస్పష్టతతో కూడుకున్నటువంటి రాజకీయ నేతవు నువ్వు. అట్లాంటి నువ్వు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కు
ఏ టీం బి టీమ్ గా బీఆర్ఎస్ కు బీజేపీ, బీజేపీకి బీఆర్ఎస్ పనిచేస్తుంది. నువ్వు మళ్ళీ వాళ్ళలో సి టీమ్ గా యాడ్ అయ్యి సచ్చి బతికిన బీఆర్ఎస్ లేపడానికి ఇలా మళ్ళీ ఏమన్నా ప్రాంతీయ తత్వాల్ని రెచ్చగొట్టడానికి లోపాయికరమైనటువంటి ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? లోపాయికరమైన ఒప్పందంతోనే తెలంగాణ పైన మరొక విషం గిమ్మటానికి, విషం కక్కటానికి, ఇక్కడ విషపూరితమైనటువంటి బీజాలు నాటడానికి, ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను శాంతి భద్రతల సమస్యగా క్రియేట్ చేయడానికి మీరేమైనా కుట్ర చేస్తారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాము. నీ కుట్రలు, నీ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలు, నీ కుట్రపూరితమైనటువంటి మాటలు, మీ కుట్రపూరితమైనటువంటి వైఖరిని తెలంగాణ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రాంత ప్రజలు సహించరు. తెలంగాణలో నీకు ప్లేస్ లేదు, నీకు స్కోప్ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నువ్వు వచ్చి ఒక సినిమా తీసుకో, 4 డైలాగులు చెప్పుకొని పో, నీ అభిమానులను సంతోషం పెట్టుకో. కానీ ఇక్కడ రాజకీయ కుట్రలు చేస్తాము, రాజకీయ కుట్రలకు తెరదించుతాము, రాజకీయ కుట్రలకు ఇక్కడ మేము పావులు కదుపుతామంటే. తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదని, జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే ఎన్నికల్లో బరిలో నిలుస్తారన్నారు. దేశంలో ఎక్కడైనా బ్రతకడం ప్రతి భారతీయుడి హక్కు అని, ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు. కశ్మీరీ పండిట్ల ఉదాహరణను ప్రస్తావిస్తూ ప్రాంతీయత పేరుతో ప్రజలను దూరం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కదా ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అలా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాలి వల్ల అయిందనుకుంటున్నాను. అంతకుమించి నిజంగా చెప్పాలంటే నేను అడిగారు మన ఛానల్లో కూడా, మన కొంతమంది జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు, ఏదైనా కాన్స్పిరసీ ఉంటుంది అంటే ఏముంటుంది కాన్స్పిరసీ, ఏదో ఒకళ్ళు కూర్చోటి మాట్లాడి కాకపోతే దేనికి తక్కువ అంటుకుంటుందంటే మన దేశంలో బతకడం మన హక్కు కదా. మన హక్కుని ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈరోజు ఆర్టికల్ 370 రద్దంటే నువ్వు కూర్చోబెట్టి కాశ్మీరీ పండితులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అవన్నీ ఎటు తిరిగినాయి, ఎటు వచ్చినాయి. అలాంటి కొద్దిమంది మాట్లాడటం దేశానికి శ్రేయస్కరం కాదు. డిఎస్సి నియామకాల వ్యవహారంలో ఓ అభ్యర్థి తన ఆవేదన వ్యక్తం చేశారు. పీజీటీ, టీజీటీ పరీక్షలు 2 రాశానని, రెండింట్లోనూ అర్హత సాధించారన్నారు. తనకు కాల్ లెటర్ కూడా వచ్చిందని వెల్లడించారు. అయితే స్పోర్ట్స్ కోటా కారణంగా ఉద్యోగం ఇవ్వలేదని అధికారులు చెప్పారని ఆరోపించారు. అర్హతలు, మెరిట్ ఉన్న వారిని పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలిస్తే భవిష్యత్తులో విద్యా వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. 10వ తరగతి పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు, ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు, మాకు కృష్ణా డిస్టిక్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్లిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకిచ్చి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా జగనన్న కార్యాలయానికి ఈ రోజు వచ్చామండి. మేము మా బాధని జగనన్నకు చెప్పుకుందామని, ఆయన తప్ప మా బాధను తీర్చేవారు ఎవరూ లేరని చాలా 100% ఫెయిత్ తో మేము వచ్చామండి ఇక్కడికి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా జగనన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించారు. మా అందరికీ చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. తన ఛాంబర్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మా అందరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి మా అందరి బాధ ఇంతవరకు ఎవ్వరూ వినలేదండి. మా బాధని దేవుడు తప్ప మా బాధని ఎవ్వరూ వినలేదు. దేవుడి తర్వాత జగనన్నే ఈ రోజు మాతో మాట్లాడారు, మా బాధని అర్థం చేసుకున్నారు. మరి మేము కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ తో పాటు మరో 13 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జి పరమేశ్వర, యతీంద్ర సిద్దరామయ్య, ప్రియాంక్ ఖర్గే తదితరులు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ
ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಾತೀತವಲ್ಲದೆ ರಾಗ ದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯಯುತವಾಗಿ ಮಾಡುತ್ತೇನೆಂದು ನನ್ನ ಅಜ್ಜ ಗಂಗಾಧರಜ್ಜನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಈಗ ಪ್ರಮಾಣ ವಚನಕ್ಕೆ ಸಹಿ ಮಾಡಲಿದ್ದಾರೆ. ನಾನು DK ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಾದ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿಯದೇ ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಮುಕ್ತ ನಿರ್ವಹಣೆ ಅಗತ್ಯವಾಗುವುದೆಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲದೆ ಅನಾತ್ಯ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ನನ್ನ ಅಜ್ಜನ ವೀರ ಗಂಗಾಧರ ಅಜ್ಜರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನ ಮಾಡುತ್ತೇನೆ. ప్రాంతీయవాదంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదమని మాట్లాడితే మొదట ఆ వ్యాఖ్యలు చేసిన వారే ఉగ్రవాదులవుతారని విమర్శించారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణను భారతదేశంలో విలీనం చేయాలని కోరిన జాతీయవాదులు తెలంగాణ ప్రజలని చెప్పారు. తెలంగాణ ప్రజలెప్పుడూ ప్రాంతీయవాదులు కారని, తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు మాత్రమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశారని వివరించారు. ప్రాంతీయాభిమానంతో పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి మరణానికి కూడా కారణమై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రపు పునాదే ప్రాంతీయవాదం. ఆ ప్రాంతీయవాదమే నిజంగా ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు తప్ప మంది కాదు. మా తెలంగాణ వాదము ముమ్మాటికి ఇదొక జాతీయవాదం, నిజమైన జాతీయవాదం తెలంగాణ వాదం. ఎందుకు తెలంగాణ 1948 వరకు భారతదేశంలో ఒక సర్వస్వతంత్ర సంస్థానంగా ఉన్నది, సర్వస్వతంత్ర రాజ్యంగా ఉన్నది, సర్వస్వతంత్రమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉంది, సర్వస్వతంత్రమైనటువంటి ఒక నాణ్యాన్ని కలిగి ఉంది, ఒక కరెన్సీని కలిగి ఉంది, 100కు పైగా దేశాలలో రాయబారులు కలిగి ఉంది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అనేటువంటి ఒక భవనాన్ని కలిగి ఉంది. రాచరికాన్ని రాజుల పోయాడ విడిది చేయడం కోసం తెలంగాణ ప్రజలు తమ భవితవ్యం కోసం తాము బాగుపడాలని, ఇక్కడ ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థ పోవాలని, వెట్టి చాకిరి పోవాలని, రైతువారి చట్టాలు రావాలని, దున్నేవాళ్ళకు భూములు కావాలని, రాచరికం పోవాలని అనేక రకాలుగా అనేక సంస్థల నాయకత్వాన పనిచేసినారు. సాయుధ పోరాటం జరిగింది. అంతిమంగా ఈ ప్రాంతం సంస్థానం కూడా మాకు దేశంలో విలీనం కావాలని, భారతదేశ విలీనం కోసం, జాతీయత కోసం పాటుపడినట్టు సమాజం తెలంగాణ సమాజంలో వెదవా తెలంగాణ వాదాన్ని ప్రాంతీయవాదం అనేవాడని అంటే నాలుకలు వస్తాం. తెలంగాణ వాదం ముమ్మాటికి మా సొంత అస్తిత్వం కోసం మమ్మల్ని బలవంతంగా కలుపుకున్న కారణంగా మాకు కావాలని పోరాటం చేసిన తప్పిస్తే మాది ప్రాంతీయవాదం కాదు. ఇంకొకసారి అటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడి చరిత్ర తెలుసుకోండి. మాకు ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చొరవతోనే ఏర్పడిందని, దీనిపై ఎక్కడ వెతికినా స్పష్టమైన సమాచారం దొరుకుతుందన్నారు. సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి పనిచేసిందని గుర్తు చేశారు. తెలంగాణ వస్తుందని కేసీఆర్ కూడా ఊహించలేదని, ఆయన అప్పట్లో టైంపాస్ రాజకీయాలు చేశారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దోచుకున్నారని ఆరోపిస్తూ ఆ సమయంలో కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే నితిన్ నబీన్ గారు అంటేనేమో కొత్తగా ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవి తీసుకున్నారు. అంటే ఆయన కంటే కొద్దిగా అవగాహన లేకపోవచ్చు. తెలంగాణ వచ్చినప్పుడు 2014 కంటే ముందు జరిగినటువంటి ఉద్యమం మీద కానీ, ఆ రోజున్నటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి విషయాలలో కానీ ఆయనకు అవగాహన లేకపోవచ్చు.
ఆయన అనొచ్చు, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు, తెలంగాణ రావడానికి బీజేపీ కారణమో లేకపోతే తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కారణం, ఉద్యమకారులు ఎట్లా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని మీరు ఏ గూగుల్లో కొట్టినా, ఏ పర్ప్లెక్సిటీ యాప్లలో కొట్టినా, ఏ యాప్లలో కొట్టినా వస్తుంది. మరి ఆ మాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ఢిల్లీ వేదికగా ఇదే తెలంగాణ భవన్లో ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి గుర్తుకు చేస్తున్నా, ఆ రోజు యూపీఏ హయాంలో 33 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే కాంగ్రెస్ పార్టీలో 12 మంది లోక్సభలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండే, 25 మందిని కాదని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు పార్లమెంట్ సభలో ఎన్నోసార్లు వాకౌట్ చేసి రోజు ధర్నాలు చేసి సాధించినటువంటి తెలంగాణ ఇది. అసలు సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ కూడా కమిషన్లు, కలెక్షన్లు, బై ఎలక్షన్లతోటి టైంపాస్ చేయాలనుకునేది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ వస్తుంది అనుకోలేదు, ఇస్తారనుకోలేదు. ఎప్పుడు ఉద్యమాలు చేసుకుంటే అట్లనే టైంపాస్ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు కలిసి వచ్చింది, 10 సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చింది. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఏటీఎంగా వాడుకుంటుందని చెప్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి అధికారంలో మీరున్నారు, మీరు క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు 2026 వరకు ఆ 10 సంవత్సరాలు అంటే ఆ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేసిరని అడుగుతున్నా నేను. కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పనుల జాప్యంపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి కాలువల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందేలా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదుల నుంచి డిండికి నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కోరారు. చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. ముఖ్యంగా నేను పోయి చూసి వచ్చిన దగ్గర కానీ సున్నపురాల తాండ నుండి ఈరోజు కుడికిల వరకు 3.5 కిలోమీటర్లు దాదాపుగా ఒక 10 లక్షల క్యూబిక్ మీటర్లు హార్డ్ సాయిల్ ఉంది. అది తీయలేదు ఇంతవరకు. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అది ఒకవేళ పోయిన సంవత్సరమే ఇప్పుడు 7 కింద చేసింటే ఈ రిజర్వాయర్లన్నీ, నేను చెప్పిన రిజర్వాయర్లన్నీ మనం నింపుకునే వాళ్ళం. ఇవాళ మనం ఇప్పుడు నేను వేరే అవినీతి మీద కానీ దీని మీద నేను మాట్లాడతలేను. మొట్టమొదట మీరు చేయాల్సింది ఈ సున్నపురాల తాండ నుండి కుడికిల వరకు మొత్తం 3.5 కిలోమీటర్లు పూర్తి కాకుండా దాన్ని సగానికి పెట్టేసి చేస్తే కూడా 4 మోటార్లే ఉన్నాయి కాబట్టి మిగిలిన ఎండాకాలం వచ్చినప్పుడు మిగిలిన సగభాగం చేసుకోవచ్చు. ఇక రెండవ విషయం, ముఖ్యమంత్రి గారికి అయ్యా నేను ఎంత మొత్తుకున్నా నిన్నలేదు. ఆ రోజు నార్లాపూర్ కాడ నుండి ఓపెన్ కట్ పంప్ హౌస్ ఉంటే దాన్ని తీసుకుపోయి కల్వకుర్తి పంప్ హౌస్కు 300 గజాల దూరంలో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసి బ్లాస్ట్ చేస్తే 3 మోటార్లు ఎగిరిపోయినాయి. 2 అసలుకి ఇర్రిపేరబుల్ అని చెప్పని బిహెచ్ఏలోనే రిపోర్ట్ ఇచ్చిండు. ఇలా ఈయన ఏదో బీదార్పులా రుస్తున్నాడు ఇప్పుడు కృష్ణారావు గారు, ఏదో మేము సామర్థ్యాన్ని ఇంకెవడో కుదిర్చినట్టు. ఆయన బాధ్యుడే. ఆయన కాల్వకుర్తిలో కక్కుర్తిది అని ఆ రోజు పెద్ద పెద్ద ఐటమ్స్ వచ్చినాయి పేపర్లు, అన్ని పేపర్లు కూడా. ఇవాళ మీరు ఇప్పుడు ఈ మొత్తం ముఖ్యమంత్రి గారితో 5 మోటార్లు నడిపించి ఏ విధంగా మీరు నీళ్ళు ఇస్తారో కాల్వకుర్తి ద్వారా దానికి మొత్తం ఇవ్వచ్చు.
ఇక రెండో విషయం కూడా చెప్తున్నాను మంత్రి గారికి, ఎవరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. నీ ఒక్క జిల్లా బాగుపడితే లేదా నీ ఒక్క నియోజకవర్గం బాగుపడితే తెలంగాణ బాగుపడదు. ఇవాళ మేము మహబూబ్నగర్ జిల్లాలో 36 లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంటే కేవలం 7-8 లక్షలు కూడా పడతలేదే ఇప్పుడు. అదే మళ్ళీ ఇప్పుడు ఒక నల్గొండ లోపల 17 లక్షల ఎకరాలకు సాగుకు అనువైన భూమి ఉంటే 14.5 లక్షల ఎకరాలు వాడుతుంది. అరే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు టనల్ వస్తుందో టనల్ నీటిని వాడుకొని మీరు తీసుకొని మళ్ళీ మా నీళ్ళని ఎందుకు పొక్క కొడుతున్నారు మీరు? ఇంత అసమర్థులు ఎమ్మెల్యే ప్రజలను ఎన్నుకుంటే ఎట్లా ఇది? ఎవరైనా ఒక్కడన్నా నోరు తెరుస్తున్నాడా మాకు అన్యాయం జరుగుతుందని? ఒక్క ఎమ్మెల్యేనన్నా మాట్లాడుతున్నాడా దీని విషయంలో? అందుకోసం నేను ఒకటే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, అవసరం వస్తే ఉద్యమం చేపడతా. ఇప్పుడు మీరు ఏదుల కానుంటే నీళ్లు తీసుకుపోతుండ్రో అది ఆపమని చెప్తున్నా. అరే నువ్వు ఒట్టేం కాడ నీళ్ళు ఇడిచిపెడితే, తూము ఇడిచిపెడితే చక్కగా పోయి ఏడా నీ డిండిలో పడతాయి. అది కూడా మీకు అవగాహన లేకుండా కాంట్రాక్టర్ల కోసం పనులు చేపట్టొద్దని చెప్పి నేను. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.